కల్లు ఉప్పుని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. జాడీని అయితే ఇలా కడిగేసుకొని బాల్కనీలో పెట్టేసి గాలికి బాగా ఆరపెట్టేసుకోండి. ఫ్రెష్ అయినా డ్రై అయినా మిక్సీ జార్ కూడా తీసేసుకొని కల్లు ఉప్పు కొంచెం కొంచెం వేసుకొని బౌల్లో వేసేసుకొని ఇప్పుడు కొత్తగా పింకు సాల్ట్ అని కూడా వాడుతున్నారు. ఆ పింకు సాల్ట్ మోతాదులో వాడాలని అయితే డాక్టర్లు చెప్తున్నారు. మోతాదులో ఇందులో కలిపేసుకొని జాడీలో అయితే స్టోర్ చేసుకోండి. నా చిన్నతనంలో అయితే నేను కల్లు ఉప్పు తిన్నాను కాబట్టి హెల్తీగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత అయోడిన్ సాల్ట్ అని వచ్చింది, అది వాడాను. నాకు థైరాయిడ్ వచ్చింది. అప్పటి నుంచి నేను అయోడిన్ సాల్ట్ మానేసి ఇంట్లోనే ఇలా కల్లు ఉప్పుని పౌడర్ చేసుకొని వాడుతున్నాను. నా హెల్త్ అయితే బాగుందండి. కొత్తగా పెళ్ళైన వారికైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా తెలియవు. వారి కోసము ఈ వీడియో చేశామండి. ఈ ఉప్పుని నేను పౌడర్ చేస్తుంటే పాలు స్టవ్ నీట్గా కడిగేసుకొని పాలు కాస్తూ ఉంటే పొంగిపోయింది. మూత పెట్టేసుకున్నాను. మూత తీయడం మర్చిపోయాను. ఇలా ఫ్రెష్ అయిన కాటన్ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ పాలలో సున్నిపిండి కలిపేసుకొని ఫేస్కు రాసుకోండి. ఆడవాళ్ళు అయితే అడపా దడప సున్నిపిండి వాడతారు కదా, ఈ పాలలో కలిపేసుకొని వాడుకోండి. మీకు ఎప్పుడైనా అయితే ఇలా చేసుకోండి.